అధ్యక్ష, రేట్ రేషనలైజేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద దాదాపు 15 మంది శాసనసభ్యులు తమ ఆలోచనల్ని పంచుకోవడం, ఇంకా ఏ రకంగా దీన్ని మెరుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటిది అందరి వద్ద సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద కంటిన్యూషన్గా ఒక కేబినెట్ సబ్ కమిటీని వేస్తాం, దీన్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలి అనేటువంటి దాని మీద డిస్కషన్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. వారితో పాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి ఆలోచనలు పంచుకోవడం జరిగింది అధ్యక్ష. ఒక చిన్న డెవలప్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి కన్క్లూడ్ చేయాలనుకుంటున్నా అధ్యక్ష. ఫస్ట్ రియాక్షను, ఈ జిఎస్టీ రిఫార్మ్స్ రాబోతున్నాయని ప్రధానమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత ఇది ఎప్పుడొస్తుందిలే, ఇది చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో అనుకున్నాం అధ్యక్ష. హానెస్ట్, ఎందుకనంటే వేల కొద్దీ ఉంటాయి అధ్యక్ష ప్రోడక్ట్స్, ఐటమ్ జిఎస్టీ కోడ్స్, ఇవన్నీ కూడా. ఇది ఇన్ని వేల కోడ్లని రెండిట్లేకి సర్దడం అంత ఈజీ కాదు, టైం పడుతుంది అనుకున్నాం అధ్యక్ష. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా పనిచేసింది అనేటువంటిది మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అధ్యక్ష చేస్తే నెల రోజుల్లో అధ్యక్ష, నెల రోజుల్లో వేల సంఖ్యలో ఉన్నటువంటి కోడ్లని 5 లెవెల్స్ నుంచి 2కి తగ్గించారు అని మేము అనుకుంటే ఇది సాధ్యం కాదు, హ్యూమన్లీ ఇంపాసిబుల్ అనుకుంటే, నిన్న గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారిని నేను అడిగాను, మేడం అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను చాలామంది అధికారులు ఎంక్వైరీ చేశాను, ఇది నా మాన్యువల్ నేను అంచనా వేసుకుంటే కూడా ఇది 6 నెలలకు తక్కువ కాదు హోంవర్క్, ఎట్లా చేశారు మీరు ఈ హోంవర్క్? నేనంటే 8 నెలలు పట్టింది మాకు ఈ హోంవర్క్ చేయడానికి, ప్రతిరోజు 3 గంటలు కేటాయించాం, దీని మీద కన్సల్టేషన్స్ జరిగాయి, డిస్కషన్స్ జరిగాయి, అన్నీ జరిగిన తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ అయిన తర్వాతనే ప్రధానమంత్రి గారు ప్రకటన చేశారు. అంటే ఎంత ఎలాబొరేట్ ఎక్సర్సైజ్ జరిగింది అనేది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇది జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా మాది రివ్యూ చేస్తూ ఉంటారు అధ్యక్ష, జిఎస్టీ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని. బికాజ్ ఒక సైడ్ అది ఇండికేషన్ ఆఫ్ ది ఎకానమీ, రెండో సైడు మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను నిలబెట్టుకోవడానికి ఇక్కడ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ తగ్గకూడదు అధ్యక్ష. సో మా అధికారులకు ఢిల్లీ నుంచి కాస్త సమాచారం వచ్చి, ఇదిగో ఈ ప్రోడక్ట్లు దాదాపు 470 ప్రోడక్ట్లు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రెగ్యులర్గా వాడేవి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి, దీంట్లో ఇంత మేరకు తగ్గుతుంది అనేటువంటిది వచ్చినప్పుడు రాత్రి మొత్తం కూర్చుని అసలు దీన్ని ఏంటి యాంగ్జైటీ ఏమైపోతుంది అనేటువంటి దాంతో వర్కౌట్ చేసి దాదాపు ఒక 8,000 కోట్ల రూపాయలు మినిమంగా నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక అంచనాకు వచ్చారు అధ్యక్ష. నెక్స్ట్ డే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగాం అధ్యక్ష. యాంగ్జైటీ అంతా కూడా సార్ ఇట్లా 8,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది అని అంటే వారి ఫస్ట్ రియాక్షన్ అధ్యక్ష, 8,000 కోట్ల రూపాయలు ప్రజలకు మిగులుతోంది కదా అన్నారు అధ్యక్ష. అంటే ఒక ఆస్పెక్ట్ ని 2 కోణాల్లో ఎట్లా చూడొచ్చు అనడానికి ఇంకా అయిపోయింది అధ్యక్ష. అంటే అక్కడతో వారి మైండ్ ని చాలా స్పష్టం చేసి చాలా ఈజీగా 8,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ జరుగుతుంది కదా, లేదు ఇంప్రెస్ చేసేటువంటి ప్రయత్నం రకరకాల రూపాల్లో జరిగినప్పుడు కూడా ఆయన చాలా ఉందాగా, అంటే దట్స్ వేర్ ఇస్ ఎక్స్పీరియన్స్ అండ్ మెచ్యూరిటీ కమ్స్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్ అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి అధ్యక్ష, అంటే ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఆదుర్దాగా ఎట్లా ఆలోచిస్తాడు, ఒక మనసున్న నాయకుడు సమాజం పట్ల ఎట్లా ఆలోచిస్తాడు అనేటువంటికి ఈ ఒక్క సెంటెన్స్ చాలు అధ్యక్ష ఎగ్జాంపుల్. ఇమీడియట్గా ఆ 8,000 కోట్లను యూ టేక్ ఎ స్టాండ్. అసలు ఆయన ఇంకా దాని మీద అరగంట చర్చ చేయలేదు. మామూలుగానే మా ముఖ్యమంత్రి గారు రివ్యూ అంటే చాలా హోంవర్క్, మేము ఒక 6 గంటలు చేసుకెళ్తే మళ్ళీ ఒక 10 ప్రశ్నలతో బయటకు వస్తాం అధ్యక్ష. అట్లాంటిది విత్ ఇన్ మినిట్స్ కన్క్లూజన్ ఇచ్చేసారు అధ్యక్ష. నో నథింగ్ డూయింగ్, గో అహెడ్, సపోర్ట్, అవుట్ రైట్లు అని చెప్పేసి. వీఆర్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు సపోర్ట్ ది జిఎస్టీ రిఫార్మ్స్ బిఫోర్ ఈవెన్ ఎనీ అదర్ పార్టీ రియాక్టెడ్, బిఫోర్ ఈవెన్ ది జిఎస్టీ కౌన్సిల్ స్టార్టెడ్ అధ్యక్ష. లోపలికి వెళ్తూ వెళ్ళిన వాడిని లోపలికి అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు గుర్తుకొచ్చి మా కమిషనర్ గారిని పిలిచి మనం బయటికి వెళ్దాం పదండి, మళ్ళీ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీడియా ఉంటే అక్కడ మా ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి స్టాండ్ తీసుకున్నారు అనేటువంటిది గేట్ దగ్గర చెప్పి లోపలికి వెళ్ళాం అధ్యక్ష. దట్ చేంజ్ ది అట్మాస్ఫియర్ ఇన్ ది జిఎస్టీ కౌన్సిల్ అధ్యక్ష. 30 రాష్ట్రాలు అధ్యక్ష, 30 పైన రాష్ట్రాలు ఉన్నాయి.
ఒక గవర్నర్ కూడా అటెండ్ చేశారు. అక్కడ రాష్ట్రపాలిత ఉండడంతో భిన్నాభిప్రాయాలు, భిన్న ఆలోచనలు, మాకు నష్టం జరుగుతుంది అనేటువంటి ఆదుర్ద, ప్రెషరు, ఒత్తిడి 11 గంటలు సుదీర్ఘ చర్చ జరిగితే మనం ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఇట్ క్రియేటెడ్ ఒక నిపురవన్ రాజేసినట్టు ఒక న్యూ డైమెన్షన్ని, న్యూ డైరెక్షన్ని ఢిల్లీలో డిబేట్ అధ్యక్ష. మేము లోపల చర్చ జరుగుతూ ఉంటే బయట మీడియా మొత్తం కూడా నాయుడుజీ సపోర్ట్స్ జిఎస్టీ అండ్ అన్కండిషనల్ అనేటువంటి లైన్ తీసుకోవడం అధ్యక్ష. ఇట్ హెస్ చేంజ్డ్ ది అట్మాస్ఫియర్. అంటే ఒక కొత్త కోణాన్ని 4 గోడల మధ్య మాతో కాకుండా, మాకే కాకుండా ఈ దేశానికి కూడా ఒక న్యూ డైరెక్షన్ ఏదైతే మోడీ గారు చేసినటువంటి ఆలోచనల్ని ఒక అంతే స్టేచర్ ఉన్నటువంటి లీడర్ ఎండార్స్ చేయడంతో అట్మాస్ఫియర్ చాలా మారిపోయింది అధ్యక్ష. దీన్ని 2 రోజులు పడుతుంది అని మినిమం 2 days పడుతుంది అని 2 రోజులకి మమ్మల్ని పిలిచారు అధ్యక్ష. 2 రోజులకు పిలిచినటువంటి జిఎస్టీఎన్ సమావేశం ఈ చేంజ్ అట్మాస్ఫియర్ తోటి ఒకే ఒక్క రోజులో కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష. అంటే ఒక లీడర్ ఎండార్స్మెంట్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేటువంటి చెప్పడం కోసమే ఇది చెప్పేటువంటి ప్రయత్నం చేశాను అధ్యక్ష. ఈ డిస్కషన్ డిబేట్ ఉంటుంది, ఈ రిఫార్మ్స్ అనేటువంటివి జరగాల్సిందే అనేటువంటిది చాలా క్లియర్గా ఆయన మాకు ఆర్డర్స్ ఇవ్వడం, వాటిని ఇంప్లిమెంట్ చేయడం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఆయన అంటే మ్యాగ్నానిమస్గా మోడీ గారిని, గౌరవ ప్రధానమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు చెప్పారు. అంటే ఈ రిమార్కబుల్ చేంజ్ రావడంలో ముఖ్యమంత్రి గారి పాత్ర కూడా ఎంతో ఉంది అధ్యక్ష. దానికి ప్రభుత్వం తరఫున, సభ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయడానికి, తీర్మానం ప్రవేశపెట్టడానికి మీరు అనుమతి జరుగుతుంటారు అధ్యక్ష. ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ conveys its appreciation to the Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu Garu for his visionary leadership in giving strength to the second generation GST reforms. He strongly supported this move in the interest of the common man, though state revenues might face short-term losses. Andhra Pradesh stood as the first state in supporting these milestone reforms in the country's history. The Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu Garu has made a very constructive contribution leading to this collective decision which will drive the vision of Swarnandhra Pradesh to become a reality. The House therefore resolves to express its thanks to the Honorable Chief Minister for his statesmanship in place of the welfare of the citizens, in placing the welfare of the citizens above the short-term fiscal considerations, thereby ensuring long-term economic stability and social justice.